ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఏడాది చివర మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలుగు చలనచిత్ర దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావుపై ప్రశంసల జల్లులు కురిపించారు. తెలుగు సినిమాకు ఆయన చేసిన కృషిని కొనియాడారు. తన సినిమాలలో భారతీయ సంప్రదాయాలు, విలువకు తగిన స్థానం కల్పించి టాలీవుడ్ను మరో స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసించారు. మానవతా విలువలను కూడా ఆయన చాటారని అన్నారు. టాలీవుడ్కు ఏఎన్ఆర్ ఎంతో సేవ చేశారని, ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయని తెలిపారు. భారతీయ చలనచిత్ర రంగం వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయని అన్నారు. రాజ్ కపూర్, మహమ్మద్ రఫీ, అక్కినేని నాగేశ్వరరావు, తపన్ సిన్హాల సేవలను మోదీ స్మరించుకున్నారు. భారత్ నుంచి అద్భుతమైన సినిమాలు వస్తున్నాయని, ప్రపంచవ్యాప్తంగా మన సినిమాలు రికార్డులను సృష్టించడంతో పాటు అవార్డులు దక్కించుకుంటున్నాయని అన్నారు. వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ను తొలిసారి మన దేశంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో మీడియా, వినోద పరిశ్రమకు చెందిన ప్రపంచ దేశాల దిగ్గజాలు పాల్గొంటారని మోడీ పేర్కొన్నారు. ప్రధాని తన ప్రసంగంలో తెలుగుతో సహా పలు భాషలకు చెందిన సినీ రంగ ప్రముఖుల పేర్లను ప్రస్తావించారు. బాలీవుడ్ దర్శకుడు తపన్ సిన్హా సినిమాలు సమాజానికి కొత్త బాటలు వేశాయని పేర్కొన్నారు. రాజ్ కపూర్ తన సినిమాల ద్వారా భారతదేశంలోని సున్నితమైన అంశాలను ప్రపంచానికి పరిచయం చేశారని కొనియాడారు. భారత రాజ్యాంగం వల్లే తాను ప్రధాని స్థాయికి చేరుకున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. భారత రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శమన్నారు మోడీ. జనవరి 13 నుండి ప్రయాగ్రాజ్లో ప్రారంభమయ్యే కుంభమేళాను ఐక్యతా మేళాగా పేర్కొన్నారు మోడీ. తెలుగు చలనచిత్ర దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావుపై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించడంపై ఆయన కుమారుడు అక్కినేని నాగార్జున స్పందించారు. ఐకానిక్ లెజెండరీస్తో పాటు మా నాన్న ఏఎన్ఆర్ గారిని ఆయన శత జయంతి సందర్భంగా మీరు గౌరవించడం ఆనందకరం. ఏఎన్ఆర్ దూరదృష్టి, ఇండియన్ సినిమాకి ఆయన చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తి అని నాగార్జున పేర్కొన్నారు.